పెళ్లి కుమార్ని ఎదుర్కోవటానికి అంతా రెడీ చేసుకుని వెళ్ళారు. 5 మంది బుద్ధి కలిగిన వారు, 5 మంది బుద్ధి లేనివారు. ఆ మాట చూద్దాం. అర్ధరాత్రి అనేది మత్తయి సువార్త 25వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 25. ఆరో వచనం, మత్తయి 25:6. వారందరూ కునికి నిద్రించుండరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొన్న రెండను కేక. అర్ధరాత్రి, ఏదో పాట కూడా ఉంది కదా, అర్ధరాత్రి. కనుక అర్ధరాత్రి ఈ 10 మంది దాంట్లో అందరు లేచినారు. అందరికున్న సారూప్యత ఏంటంటే 10 మంది కన్యకలే, 10 మంది ఒకే ఉద్దేశంతో వెళ్ళారు పెళ్లి కుమార్ని ఎదుర్కోవాలని. 10 మంది ఒకేసారి వెళ్ళారు, 10 మంది నిద్రించినారు, 10 మందికి దగ్గర డ్యూటీలు ఉన్నాయి. 10 మంది అర్ధరాత్రి కేక విన్నారు, 10 మంది లేచినారు. పడుకుంటే ఎవరో ఒకళ్ళు పడుకున్నారులే, ఇంకా 5 మంది లేచారు అట్లేదు. ఇక్కడ బైబిల్ అందరూ 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 అందరూ, దెర్ ఈజ్ ఆల్ సిమిలారిటీ అంటిల్ ద సౌండ్ ఆఫ్ ద బ్రైడ్. మనం చూస్తాం. మరి బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోతున్నవి. బుద్ధి కలిగిన వారికి బుద్ధి లేని వారికి తేడా ఏంటి? సింపుల్ తేడా, ఒకటే తేడా. సిద్ధిలలో నూనె లేదు. సిద్ధి అంటే ఎక్స్ట్రా బాటిల్. ఇప్పుడు ఒక బాటిల్ ఉంది, బాటిల్లో దీపం వెలుగుతుంది, పక్కన ఇలాంటి ఇంకో బాటిల్లో కూడా స్పేర్ తీసుకెళ్ళాలా. మీకు బాగా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే మీ భాషలో మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది కదా, బ్యాటరీ డౌన్ అయిపోతుందేమో అని మీరు ఏం తీసుకెళ్తారు? ఏమంటారు తెలియదు నాకు. బ్యాకప్పా, పవర్ బ్యాంక్. వాగా. సో పవర్ బ్యాంక్ ఒకటి తీసుకెళ్తారు. ఇప్పుడు జరిగింది సేమ్ అదే. వాళ్ళ దీపాలన్నీ ఆరిపోవటానికి వచ్చినాయి, అందరూ ఆరిపోవటానికి వచ్చినాయి, 10 మంది కూడా ఆరిపోవటానికి వచ్చినాయి. వాటి తేడా ఏంటంటే 5 మంది దగ్గర పవర్ బ్యాంక్ ఉంది. సిద్ధిలలో ఇలాంటి ఎక్స్ట్రా బాటిల్లో వాళ్ళ నూనె తీసుకెళ్ళారు. ఏమవుతుంది ఏమైన వల్ల ఆలస్యమైన మా దీపాలు ఆరిపోయినా కూడా ఇలాంటి నూనె తీసుకెళ్తే మంచిది కదా అన్నట్టుగా వాళ్ళ నూనె తీసుకెళ్ళారు. మిగతా 5 మంది ఏమనుకున్నారు? ఎందుకు లేట్ అవుతాడు, అప్పుడే వచ్చేస్తాడు, అంత లేటే కాదు, ఇదేమో హైదరాబాద్ లేట్ కావటానికి, ట్రాఫిక్ లేదు ఏం లేదు, నేరుగా పైనుండి కిందకి దిగేసి వచ్చేస్తే అయిపోయా. కనుక నేరుగా వచ్చేస్తాడు ఆయన. ఎందుకు ఇది ఎక్స్ట్రా నూనె ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళని అడిగారు, వాళ్ళు అన్నారు మేము ఇవ్వాలని ఉంది కానీ ఇస్తే మా దీపాలు కూడా ఆరిపోతే కష్టం కదా, కనుక మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కొని రండి అంటే వాళ్ళు అర్ధరాత్రి షాపింగ్కి వెళ్ళారు. అదేం హైదరాబాదా షాపులు కొట్లు తెరిచి ఉండటానికి, ఆన్లైనా ఎవరన్నా అవి ఇవి తీసుకుని వచ్చి ఇవ్వటానికి. కుమారుడు వచ్చినాడు. ఈ 5 మంది లోపలికి వెళ్ళారు గదిలోనికి. గది తలుపు ఎవరేసారు తెలుసా? ఇక్కడ చూడండి, 25వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 25. 11వ వచనం, అంతటా తలుపు వేయబడెను. తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా. తలుపు ఎవరు వేసింటారు? ఎవరు వేసింటారని నేను అనుకుంటున్నానంటే పెళ్లి కుమారుడే వేసింటారు. ఎందుకంటే మన బుద్ధి లేని సిస్టర్స్ వచ్చి మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారు? అమ్మ అమ్మ అనట్లేదు, అక్క అక్క అనట్లేదు, అయ్యా అయ్యా అంటున్నారంటే అర్థమేంటి? తలుపు ఆయనే వేసినాడు అంటే అప్పటిదాకా అన్నారేమో, అక్క మేమేనక్క వచ్చింటి కదా మీటింగ్కి, సండే క్లాస్ టీచర్ కదా మీరు, మాకు యూత్ లీడర్ కదా, పాటలు నేర్పించిన వాక్యం చెప్పినారు అని చెప్పి ఇప్పుడు తలపేస్తే ఎట్లక్క? నేనే లేదమ్మా, నాకే మిమ్మల్ని తీసుకోవాలని ఇష్టమే ఉంది, మీరు నా స్టూడెంట్స్ కదా, మీ కార్యక్రమాలన్నీ నేను చూసుకున్నాను కదా, మీ బాప్తిస్మ ఇచ్చేటప్పుడు నేనే ఉన్నా, హస్త నిక్షేపణప్పుడు ఉన్నా, పెళ్ళిళ్ళప్పుడు నేను ఇప్పుడు తలుపు తీయచ్చు కదక్క. తలుపు నేను తీసేయలేదు, ఆయనే తలుపు వేసాడు, ఆయన్నే పిలవండి. అయ్యా అయ్యా. మన బ్యాక్గ్రౌండ్ ఏం పని చేయట్లేదు, మీ సేవకురాలు ఎవరు పని చేయట్లేదు, అక్కడ మీ సండే క్లాస్ టీచర్స్ ఎవరు పని చేయట్లేదు. అయ్యో లోపలంటే 5 మంది అక్కడ మాకు బాగా తెలుసు బ్రదర్, ఒకే దగ్గర కూర్చున్నాం, ఒకే దగ్గర పడుకున్నాం, ఒకే దగ్గర లేచినా, ఒకే దగ్గర ఉన్నాం, కానీ ఇప్పుడు వేరయ్యారు. This is called a separation. What a tragedy is this.
మీకు వాళ్ళు పరిచయం చేసిన వాళ్ళే ఉండొచ్చు, మీకు టీచ్ చేసిన వాళ్ళే ఉండొచ్చు, మీకు బోధించిన వాళ్ళే, మీకు వీబీఎస్లో మీ క్లాస్లో ఉన్నవాళ్ళు, మీకు అన్ని సాయం చేసిన వాళ్ళే ఉండొచ్చు. నౌ దేర్ ఈజ్ ఎ సెపరేషన్. ఇప్పుడు ఎడబాటు వచ్చింది. అప్పుడు బహుశా అనుకోవచ్చు బయట ఉన్నవాళ్ళు లోపల ఉన్నవాళ్ళు అక్కలను చూసి, వీళ్ళకి చూడు ఎంత ఉంది యాటిట్యూడు, తీయొచ్చు కదా ఆయన లేనప్పుడు, పక్కకు పోయినప్పుడు, నిద్రపోయేటప్పుడు. అట్లా కుదరదమ్మా, ఇది ఎలక్ట్రానిక్ డోర్ మాదిరి. ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ అది స్వైప్ చేసి డిజిటల్ డోర్ పెడితేనే ఓపెన్ అవుతుందేమో, తలుపు తీయబడదు. అందుకని నోహ దినాల్లో బైబిల్లో రాయబడుతూ వచ్చింది, నోహ పిలిచినాడు రండి 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 అని. ఈయన మస్తుకు పిలుస్తుంటాడే మామూలు అని అనుకున్నారు. కుటుంబం లోపలికి వచ్చింది. బైబిల్లో రాయబడింది ఏంటంటే, అంతటా యెహోవా చెప్పండి, తలుపు వేయబడెను, క్లోజ్డ్. నోవా నోవా తలుపు తీ. సండే క్లాస్లో ఇది పాట ఉంటుంది కదా, బిగ్గరగా పాడుతుంటారు, తలుపు తీ. దేవుడే తలుపు వేసినాడు, ఇంక తీయటానికి లేదు. ఇక్కడ కూడా అలాగే ఉంది. దేవుడు 3 చోట్ల తలుపేసాడు, మీకు తెలుసు కదా. వన్స్ హి క్లోజెస్ ద డోర్, దేర్ ఈజ్ నో వే టు ఓపెన్ ఇట్ అవుట్. నేను ఈ మాటలు చెప్తే మీరు అనొచ్చు, బ్రదర్ వికారాబాద్లో ఉన్నారు, అదేంటి జైరాబాద్లో ఉన్నారు, ఎట్లాంటి తాళమైనా తీస్తారు బ్రదర్. బండి తాళం తీస్తారు, కారు తాళం తీస్తారు, బీరువా తాళం తీస్తారు. ఎట్లాంటి తాళం తీసేవాళ్ళు ఉంటారు, చెట్టు కింద కూర్చొని డబ్బాలో ఉంటారు. వాళ్ళు ఎలాంటి బండికైనా తాళం తీయబడను, తాళం చేయబడను, తాళం చెవి ఇవ్వబడను అని పెద్ద బోర్డు కూడా పెట్టింటారు. ఎన్నన్నా తీయచ్చు కానీ దీనికి మాత్రం తాళం చెవి చేయలేరు. నో కీ వుడ్ ఎవర్ ఓపెన్ దిస్ డోర్. వాట్ ఏ సాడ్ స్టేజ్ ఈజ్ దిస్. ఇప్పుడు వాళ్ళు బయటే ఉండిపోయారు. అర్ధరాత్రి 5 మంది బయటే ఉండిపోయారు. మీరు ఊహించుకోండి పరిస్థితి ఎలాగుంటుందో. వీళ్ళు అర్ధరాత్రి 5 మంది లోపలికి వచ్చినాను. బుద్ధి, ఫూల్, వైజ్. బుద్ధిహీనులు, బుద్ధిమంతులు. బుద్ధిహీనులు అంటే ఎవరు? ఎంతమంది ఉన్నారు బైబిల్లో? హౌ మెనీ ఫూల్స్ ఆర్ మెన్షన్డ్? ఏదో ఒక నంబర్ చెప్పండి, మీకు తెలిసింది. ఎవరు ఫూల్స్ అంటే కష్టం, కానీ హౌ మెనీ అంటే ఏముంది? ఏబిసిడీలో ఉన్న 10, 20, 30, 40, 55 నన్ ఆఫ్ ద అబవ్ అంటే అయిపోయింది. లేకపోతే ఇంకోటి ఆప్షన్ మంది ఉంటారు, అట్లీస్ట్ 24. బుద్ధిహీనుల్లో బుద్ధిహీనుడు ఎవరో తెలుసా? కీర్తనలో రాసినారు, ఎ పర్సన్ హూ సేస్ దట్ దెర్ ఈజ్ నో గాడ్. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయమందు అనుకో. ఈజ్ ద ఫూల్ ఆఫ్ ద ఫూల్స్. బుద్ధిహీనుల్లో బుద్ధిహీనుడు. ఇక మిగతా బుద్ధిహీనుల్లో చాలామంది ఉన్నారు, దాంట్లో వీళ్ళు. ఇప్పుడు ప్రశ్న ముందుకెళ్ళక మునుపు, మనం బుద్ధి గల వాళ్ళమా, బుద్ధి లేని వాళ్ళమా? బుద్ధినోళ్ళు చెప్పండి. మీరు చెప్తారా నేను చెప్పాలా? మనకు బుద్ధి ఉందా లేదా? ఇట్లన్నా చెప్పండి. ఉందా లేదా? ఉందా? ఉందా లేదా? ఉందని చెప్పిన సమస్య, లేదని చెప్పిన సమస్య కదా. మనం ఇలాగ చేస్తే ఎలాగూ? సిద్ధిలలో నూనె లేకపోతే వేర్ ఫూల్స్. ఆ నూనె కొంతమంది బైబిల్ పండితులు అన్నారు పరిశుద్ధాత్మ దేవుడు అని. అంటే నావిగేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ వైటల్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మనకి చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు లేకుండా మనం సిద్ధపడకుండా ఆయన ద్వారా మన ఇష్టానుసారంగా జీవించడానికి మనమే ప్రయత్నం పెట్టుకోండి. మీకు అంతా నావిగేట్ చేసేవాళ్ళు చాలామంది ఉండొచ్చు, జీపీఎస్లు చాలా ఉండొచ్చు. బట్ ద హోలీ స్పిరిట్ ఈజ్ ఎ ట్రూ జీపీఎస్. కొన్నిసార్లు మనకి ఇండియాలో జీపీఎస్లు రాంగ్ డైరెక్షన్లో మనల్ని తీసుకెళ్తాయి. పోయిన తర్వాత ఆ మధ్యలో ఎప్పుడో నేను చదివాను పేపర్లోన, జీపీఎస్ పెట్టుకుని వాళ్ళు పోయి ఒక బావిలో పడినారంట. అది పగలో రాత్రో తెలియదు. ఇట్ సమ్టైమ్స్ హ్యాపెన్స్ బ్యాక్ ఇన్ ఇండియా బికాస్ నాట్ మచ్ మ్యాపింగ్ ఈజ్ మేడ్. చాలా ఎక్కువగా మ్యాపింగ్ జరగలేదు కనుక ఇలాంటి పొరపాట్లు జరగటానికి అవకాశం ఉంటుంది. కనుక లోకంలో ఉన్న ఈ జీపీఎస్లన్నీ మనల్ని కాని మార్గంలో నడిపించవచ్చు. అందుకే ప్రపంచంలో మహాజ్ఞాని అయిన సొలొమోను సామెతలు రాస్తున్నాడు. ఒకసారి కాదు, కొన్నిసార్లు నన్ను ఎదుటి కనపడిన మార్గం సరైనదిగా కనిపిస్తుంది కానీ తుదకది మరణమునకు త్రోవతీను. మనకు బాగా కనిపిస్తుంది, బట్ యాజ్ ద రోడ్ ప్రోగ్రెసెస్ వీ లర్న్ టు
వాట్ ఈస్ కాల్డ్ డెత్. ఆత్మీయమైన మాడ, జీవం లేని మాడ వీళ్ళు ఇప్పుడే అనిపించదంటారా? ఎక్కడ వైబ్రెన్సీ కనిపించదు, ఆ యూత్ఫుల్నెస్ కనిపించదు ముఖాల మీద. ఏదో మీటింగ్ పెట్టినారు, ఆయన వచ్చినాడు, రావాలా, వినాలా, వెళ్ళాలా అనేదే కనిపిస్తుంది. కానీ దట్ చామ్ పాట మాత్రం ఏదో ఉందనుకుంటా, హృదయంలో అంతరంగం పొరలేను అని. పొరులుతుందో లేదో తెలియదు, కానీ కనీసం నిండన్న ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఈ బుద్ధి యేసును ఎదుర్కోవటానికి అవకాశం కల్పిస్తుంది. బుద్ధి లేకపోతే ఎదుర్కొనే విషయంలో నష్టం జరిగే అవకాశం. సరే, ఇంకెంతమంది బుద్ధి చూడట్లేదు? సమయార్థవార్త మార్కు సువార్త 13:35. మార్కు 13:35. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కుయ్యినప్పుడు వచ్చునో. కోడి కూసినప్పుడు పొరపాటు చేసిన వాళ్ళు ఎవరు? ఇది మీకు తెలియకుండా ఉంటే ఇంకేమనుందా? పేతురు అని మనకు బాగా తెలుసు కదా. అయినా వాక్యం ఒకసారి చూడటానికి ప్రయత్నం చేస్తాం. మత్తయి సువార్త